పొద్దు పొద్దుగాల 4 గంటలకి నా ఆఫీస్ లాగౌట్ అయిన తర్వాత జన అజ్ఞాన వేదిక అని పర్సన్కి ఒక వీడియో చూసాను. దేవుడు లేడు అని. అయితే అందులో అతను ఏమంటున్నాడంటే దేవుళ్ళు అనే వాళ్ళు ఎవరు లేరు పూర్వకాలంలో. ఆదివాసి ఒక చెట్టు కొమ్మను తీసుకొచ్చి పూజించేవాళ్ళు. ఒక రూపం అనేది ఉండేది, సంవత్సరాల కూడా రూపం లేదు. అదొక ఆర్టిస్ట్ కళాకారుల చైతన్యము లేదంటే టాలెంట్ అని చెప్తారు. సో దాని తర్వాత వాళ్ళ తెగల్లో ఉన్న హీరోయిక్ క్యారెక్టర్స్ ఓ రంగరంగ దేవుళ్ళుగా మారిపోయారు. దాంతోపాటు వాళ్ళకి లేకపోని పవర్స్ వాళ్ళకి అంటగట్టి దేవుళ్ళని చెప్పేశారు. సో ఇది ఒక ఎవల్యూషన్ ఆఫ్ థాట్ అని చాలా ఇంతపదంగా చెప్పింది అనమాట. సో నేనేమంటున్నానంటే, మరి అటువంటప్పుడు వాళ్ళు దేవుళ్ళు ఉన్నారనే కదా అర్థం. సరే వాళ్ళకి పవర్స్ ఉందని లేకపోతే తర్వాత సంగతి. వాళ్ళ తెగల్లో ఉన్న హీరోయిక్ క్యారెక్టర్స్ని తీసుకొని వాళ్ళు దేవుళ్ళుగా పూజించారు. మరి వాళ్ళకి ఆ పర్సన్స్ ఉన్నారని తెలుసు, ఆ పర్సన్స్ హీరోలు వాళ్ళ తెగలని తెలుసు, వాళ్ళు వాళ్ళ తెగకు మంచి చేశారని తెలుసు, వాళ్ళనే వాళ్ళ దేవుళ్ళుగా కొలిచారని తెలుసు. అటువంటి దేవుళ్ళు ఉన్నారు కదా, మరి లేరని నువ్వు ఎట్లా చెప్తావు? లేరని నువ్వు ఎట్లా చెప్తావు? సరే వాళ్ళు దేవుళ్ళు కాదు అని నువ్వు అన్నావు అనుకో, మరి ఎవరి దేవుళ్ళు? నువ్వు చెప్పు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎవరి దేవుళ్ళు మరి? ఈ క్యారెక్టర్స్, ఇటువంటి క్వాలిఫికేషన్స్, ఇటువంటి క్యారెక్టరైజేషన్స్, లేకుంటే ఇంకేమన్నా ఎక్స్ట్రాగా వాళ్ళకేమన్నా క్వాలిఫికేషన్స్ ఉండాలా దేవుళ్ళు కావాలి అంటే అవేంటి మరి? అది ఉండాలని నువ్వే డిసైడ్ చేస్తావు. ఇది ఉంటేనే దేవుళ్ళు, ఈ కాకపోతే దేవుళ్ళు అని. అంటే దేవునికి ఉండాల్సిన పారామీటర్స్ ఏంటి? వాళ్ళ పూర్వీకులను వాళ్ళ దేవుళ్ళని కొలుచుకుంటున్నారు. అటువంటిప్పుడు నువ్వు వాళ్ళ పూర్వీకులు వాళ్ళని దేవుళ్ళగా కొలుస్తున్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పాలి. నువ్వు లేవరని చెప్తావు మరి. సో ఈ పాయింట్ మీ బుర్ర తక్కువ నాస్తికులకు అర్థమవుతానంటే కామెంట్స్లో చెప్పండి, ఉన్నారా లేరా అనేది. మీ యొక్క బాబు గోగినేని కానీ, బైరి కానీ, లేదు అంటే ఇప్పుడున్న బట్పల్ల రమేష్ కానీ తెలియదు కదా, అట్లీస్ట్ మీకన్నా బుర్ర ఉందా లేదా అనేది తెలుస్తుంది. కామెంట్ ఉన్నారా లేదా దేవుడు మీ ప్రకారం